వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాళైతే నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి సింపుల్‌గా అండ్ అలాగే నేనెలా చేసుకుంటానో రెగ్యులర్‌గా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్ అండ్ చాలా క్విక్ టైమ్‌లో అయిపోయేటట్టయితే చేసుకుంటాను. సో, చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత టెంప్టింగ్‌గా ఉందో. సో, నేనెలా చేసుకుంటాను, ప్రాసెస్ ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్ అండ్ డీటెయిల్డ్‌గా ఈ వ్లాగ్‌లో అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో, చలో ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఒక ఆనియన్ తీసుకొని దాన్నైతే చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసుకోండి. మీరు చూసారు కదా వీడియోలో. సో, మనకి పీసెస్ పెద్ద పెద్దగా ఉంటే టేస్ట్ అంత బాగోదు. సో, చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం బ్రేక్ చేసుకున్న ఒక ఎగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోండి. అండ్ అలాగే మనం ఇందాక చాప్ చేసేసుకున్నాం కదా! ఆ ఆనియన్స్ కూడా అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేయండి. సో, మనం క్రాక్ చేసుకున్న ఎగ్ అనేది మంచిగా బీట్ అవ్వాలి. అండ్ అలాగే అన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలి. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకోండి. అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఘీ అయితే ఏసుకోండి. సో, బ్రెడ్‌ని మీ రిక్వైర్మెంట్ బట్టి అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే లైట్‌గా మాత్రమే ఫ్రై చేశాను. ఎక్కువ ఫ్రై చేయలేదు. ఇప్పుడు అది ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. సో, సేమ్ పాన్‌లో మీరు చూస్తున్నారు కదా! మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా! దాన్నైతే వేసేసుకోండి. సో, ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్స్. సో, అవైతే మీరు చూసారు కదా! ఫస్ట్ 2 సైడ్స్ అయితే ఇలా మనం అనుకోవాలి. ఆ తర్వాత మనం మిగిలినది అయితే ఇలా పైనుంచి అయితే వేసేసుకోవాలి. సో, ఇప్పుడు అయితే ఆయిల్ వేసేసుకోండి. సో, కొంచెం కార్నర్స్‌లో అయితే ఎక్కువేయండి. మనకి ఈజీగా అది సెపరేట్ అయిపోతది బ్రెడ్. అండ్ ఆమ్లెట్‌కి అనేది మనకి మంచిగా టచ్ అయ్యి ఉంటది. అండ్ పాన్ నుంచి అయితే ఆమ్లెట్ సెపరేట్ అయిపోతది ఈజీగా. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఫ్లిప్ చేసేసుకోనింది. అది మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. సో, బ్రెడ్‌కి మనం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు టొమాటో కెచప్ అయితే యాడ్ చేయండి. సో, నైస్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ చెప్పాలి అంటే టాపింగ్స్‌లో నేను ఓన్లీ ఆనియన్సే పెట్టుకున్నాను. మీరు నచ్చిన వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు మీకు కావాలి అంటే. బట్ నేనైతే ఓన్లీ ఆనియన్స్ మాత్రమే పెట్టాను. అండ్ ఆల్సో మీకు బ్రెడ్ మీద మయోనీస్ కావాలి అన్నా కానీ మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా జస్ట్ కెచప్ అయితే అప్లై చేసేసాను. అయినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మనకి తినడానికి ఈజీగా ఉండాలి అంటే మనం కట్ చేసేసుకోవాలి. సో, కట్ చేసే దాంట్లో కూడా ప్రొఫెషన్ ఉండాలండి. సో, అందుకే నేను ఇలా ట్రయాంగిల్ షేప్‌లో అయితే కట్ చేసేసాను. శాండ్విచ్ లాగైతే ఉంది కదా! సో, బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇలా ఉంది నా బ్రెడ్ ఆమ్లెట్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఇదైతే మస్ట్ ట్రై రెసిపీ ఇన్ యువర్ స్నాక్స్ అనైతే చెప్తాను. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లో మనమైతే తినొచ్చు. అండ్ అలాగే ఇది ఎలానో రైనీ సీజన్ కాబట్టి మనం వేడివేడిగా అయి తింటే మాత్రం టేస్ట్ చాలా చాలా బావుంటది. సో, ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో, మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.